Hi guys, welcome back to my channel. Today we're going to Hanuman Temple in California. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హనుమాన్ టెంపుల్ వెళ్తున్నామండి కాలిఫోర్నియాలో. చూద్దామా? ఈరోజు మనము సంకటమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. వాట్సన్ విలేలో ఉంటుంది అది. శాంటాక్రూజ్ కౌంటీ వెళ్ళే దారి మొత్తం సీనిక్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. దానికి మనము రిజర్వేషన్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ టెంపుల్ ఓపెన్లో ఉంటుందండి. అండ్ ఒకవేళ మీరు సాటర్డే వెళ్ళాలనుకుంటే ఫ్రైడే మార్నింగ్ 9 AM కల్లా రిజర్వేషన్స్ చేసుకోవాలి. రిజర్వేషన్ ఉంటేనే మనం వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ పార్కింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు కానీ రిజర్వేషన్ చేసుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. చాలా దూరం నుంచి వస్తారండి పీపుల్ అంతా ఈ టెంపుల్ చూడడానికి. సంకటమోచన హనుమాన్ కోరికల్ని తీరుస్తాడనమాట. అండ్ అది చూడడానికి కూడా సీనిక్ ప్లేస్ అన్నమాట. బాగుంటుంది, కామ్గా ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సండే టెంపుల్ క్లోజ్లో ఉంటుందండి. చాలా మంది సండే వెళ్ళి రిటర్న్ వస్తారనమాట. సో సండే వెళ్ళకపోవడం మంచిది. సాటర్డేస్ వెళ్ళారంటే మీకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది, దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే మనకు ఇండియాలో ఉన్నట్టే ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ హిల్స్ అయితే మనం వెళ్ళే దారిలో చాలా బాగుంటుంది. ఇది కూడా సీనిక్ ప్లేస్ అన్నమాట. చూస్తూ అలా వెళ్ళొచ్చు. ఎంతసేపు అయినా బోర్ కొట్టదు. సో మనకు చాలా దూరం ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈరోజు క్లైమేట్ చాలా బాగుందండి. ఎప్పుడు చలిగా ఉంటుందిగా, ఇప్పుడు కాస్త ఎండలు స్టార్ట్ అయ్యాయన్నమాట. బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. మేము సాటర్డే వెళ్తున్నాము. చెప్పాగా అండి, మనము ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. సో సాటర్డే దర్శనం ఉంటుందని. సో మేము ఫ్రైడే రిజర్వేషన్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఈ కొండలు ఎల్లో కలర్లో ఉంటుందండి. స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇది గ్రీన్గా టర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట కొండలన్నీ. ఇప్పుడు చూడడానికైతే చాలా బాగుంది. వింటర్ టైంలో అయితే ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు నేను. సంకటమోచన హనుమాన్ టెంపుల్కి మనకు 3 hours పడుతుందండి. ఇక్కడైతే వీళ్ళు స్కూటర్స్ తీసుకొని ఈ కొండ ఎక్కుతున్నారు. ఇవి మన స్కూటర్స్లో ఒక సగం ఉంటాయండి. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఈ కొండ ఎక్కేస్తున్నారు ఈ స్కూటర్లో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇది వెళ్ళే దారిలో కనిపించింది మాకు. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ కొండ మీద చాలా పాత్స్ ఉన్నాయన్నమాట. అది చూసి ఏం వెళ్తాయి ఈ పాత్స్లో అనుకున్నాం మేము. ఇప్పుడు అర్థమైంది మాకు. ఈ స్కూటర్స్ అన్నీ ఆ కొండ మీదకి వెళ్తున్నాయి. సో ఇది ఒక గేమ్ లాగా వాళ్ళు ఆడుతున్నారనమాట. చాలా బాగుంది చూడడానికైతే. మనం చేయడానికి నాకు తెలిసి భయం వేస్తుందేమో, మనకి ఎప్పుడు అలవాటు లేదు కదండి. ఇలా అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్గా ఈ ప్లేస్ అయితే ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఈరోజు క్లైమేట్ బాగుండేసరికి అందరూ వచ్చి ఇక్కడ స్కూటర్లో ఆడుతున్నారు. మీకు ఆ దారులన్నీ కనిపిస్తున్నాయి ఆ కొండ మీద స్కూటర్లు వెళ్ళి రావడానికి? మీకు కనిపిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. మనం ఇప్పుడు మిల్పిటాస్లో రెస్టారెంట్కి వచ్చామండి. బిర్యానీ జంక్షన్ అని చాలా బాగుంటుంది.
మేము పనీర్ కడాయి నాన్స్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ బఫే కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను ప్రమోట్ అయితే చేయట్లేదు, నిజంగానే చాలా బాగుంటుంది అక్కడ టేస్ట్. ఇదిగోనండి, మనం టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్లోనే కోనేరు లాగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. కోనేరు టెంపుల్. ఇక్కడ నుండి పార్కింగ్ స్పేస్ స్టార్ట్ అవుతుందన్నమాట. మనం యాక్చువల్గా లోపలికి వెళ్ళి పార్క్ చేయాలి. ఐ థింక్ ముందు ఉన్నది పూజారులు వాళ్ళవి అనుకుంటున్నాను కార్డ్స్. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. చుట్టూ చెట్లతో చాలా బాగుంది కదండి టెంపుల్ చూడ్డానికి. ముందుగా మనం గణపతిని మొక్కుకోవడానికి వచ్చామండి. ఫస్ట్ స్వామిని మొక్కొని ఆ తర్వాత ఆంజనేయ స్వామిని మొక్కుకోవడానికి వెళ్తామండి. మీరు కానీ ఇక్కడ చూస్తే వాటర్ ఫౌంటైన్ ఉంది, చూసారా? నంది నోట్లో నుంచి వాటర్ వచ్చేలా పెట్టారు. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది కదండి. చుట్టూ నాగదేవతల్ని పెట్టారండి. నాగదేవతల చుట్టూ ఉన్నట్టు తోక కూడా వాటర్లో ఉండేటట్టు పెట్టారు పూల్లో. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. చాలా క్రియేటివ్గా పెట్టారు కదండి. ఈ నీళ్ళల్లో చేపలను వదిలినారనమాట. చాలా చాలా పెద్ద పెద్ద చేపలు ఎప్పుడూ ఉంటాయన్నమాట ఇక్కడ. పిల్లలైతే ఇక్కడ నుంచి రమ్మన్నా రారు, ఇక్కడ చూసుకుంటూ ఉండిపోతారనమాట. రంగురంగుల చేపలు ఉన్నాయి చూడండి. ఇది ఈ టెంపుల్కి వన్ ఆఫ్ ద అట్రాక్షన్. స్వామిని మొక్కున్న తర్వాత ప్రసాదం ఇచ్చారండి. ఇదిగోండి, లడ్డు ఇచ్చారు, స్వీట్ రైస్ లాగా ఇచ్చి సుండలు ఇచ్చారనమాట. ఆరెంజ్ ఇచ్చారు అండ్ మా ఆయనకైతే ఇడ్లీ ఇచ్చారు. ప్రసాదం తినేసి మనం అక్కడ కింద అందరూ కూర్చొని ఉన్నారు చూడండి, అక్కడ కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మేము కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అండ్ స్వామిని ఇక్కడ దర్శనం చేసుకున్నాను చూడండి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ పెట్టున్నారు. చాలా బాగుంది కదండి. ఊడివి బాగా డెకరేట్ చేస్తున్నారు. మనం కూడా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు పూజ గదిలో. అండ్ ఇదిగోండి గుడి ప్రాంగణం ఒకసారి మీకోసమని చూపిస్తున్నాను. అదిగోండి గణపతికి వెళ్ళంగా అక్కడి నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్న వరకు. అండ్ అక్కడ నుంచి కింద దిగడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. మనం ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే డౌన్ సీనరిక్ వ్యూస్ కూడా ఉంటాయండి. అక్కడ కావాలంటే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి అందరూ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే వెళ్తారండి. చాలా ప్లేసెస్ ఉంటుంది చుట్టూ తిరిగి చూడడానికి. అండ్ నైట్ స్టే చేయొచ్చు, క్యాంపింగ్ వేసుకోవచ్చు. క్యాంపింగ్ సైట్స్ని మనం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలండి. అండ్ ఈవెన్ అక్కడ స్టే చేయాలన్న గెస్ట్ రూమ్స్ని కూడా అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాలి. ఇదిగోనండి కాలిఫోర్నియన్ పాపీ. నేను మీకు షార్ట్ వీడియోలో చూపించాను, చూసారా? చూడకపోతే వెళ్ళి చూసేయండి. మరొక వాటర్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చామండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి, అట్రాక్టివ్గా చేశారు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటుందండి, కేఫ్ ఉంటుంది. హడావిడి లేకుండా దేవుణ్ణి బాగా దర్శించుకొని చుట్టూ చూసి రావచ్చు అన్నమాట. అంత దూరం వెళ్తాం కదండి. ఇక్కడ యోగా క్యాబిన్ ఉందండి. ఇక్కడికి వెళ్ళి మనం యోగా చేసుకోవచ్చు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఫిషెస్ చూపించానుగా అప్పుడే మీకు, సేమ్ అదే అన్నమాట. ఇది చిన్న కుంటలాగుందండి, రాయి మీద వాటర్ వస్తుందన్నమాట. చూడ్డానికి బాగా అనిపించి రికార్డ్ చేశాను.
కోనేరు ఉంటుందని చెప్పాను కదండి. అక్కడ సైడ్ నుంచి వెళ్ళామంటే సీనరిక్ వ్యూస్ ఉంటాయి, మనం చూడొచ్చు. ఇక్కడ ఫౌంటైన్ కనిపిస్తుంది కదండి, లోపల మహావిష్ణువు ఉన్నారనమాట. పక్కనే అడవి ఉంటుందండి. అడవిలో జింకల్ని చూసాము. ఇదిగోండి ఎలా నక్కి నక్కి చూస్తుందో చూడండి. నాకైతే అది ఎక్కడ పరిగెత్తి వస్తుందో అనేసి భయం వేస్తుంది. మేబీ దానికి కూడా అలానే కదండి ఉంటుంది. ఇట్లా దారి పొడుగునా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట జింకలు. ఇక్కడ చూడు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని వాట్సన్విల్లే అటవీ ప్రాంతం మధ్యలో ఓ ప్రశాంతమైన దేవస్థానం, సంకటమోచన హనుమాన్ టెంపుల్. ఇక్కడి అందమైన వాతావరణం, ప్రకృతి అందాలు మరియు హనుమంతుని దివ్యమైన దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఒకసారి ఈ దేవాలయాన్ని తప్పక వచ్చి చూడండి. భక్తి, ప్రకృతి మరియు శాంతి ఇవన్నీ ఒకే చోట కలిసే ఈ స్థలాన్ని మీరు మర్చిపోలేరు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ ప్రియాంక యుఎస్ఏ లైఫ్ను సబ్స్క్రైబ్ చేయండి.
ఇక్కడ వెళ్ళే దారిలో పార్క్ ఉంటదండి. రెస్ట్ రూమ్స్ ఉంటాయి. హైకింగ్ చేయొచ్చనమాట మనం ఇక్కడ. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోతున్నామండి. నెక్స్ట్ ఇంకా బుద్ధా టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మీకు ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.